విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, వికారాబాద్, కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీగా వానలు పడ్డాయి. రాష్ట్రంలో అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం హీరాపూర్లో 5.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఇదే జిల్లా తాన్సీ, తలమడుగు, ఇచ్చోడ, భోరజ్, మావల మండలాల్లో 4.2 సెంటీమీటర్లకు పైగా నమోదైంది. వికారాబాద్ జిల్లా మోమిన్పేటలో 4 సెంటీమీటర్లు, వరంగల్ జిల్లా చెన్నారావుపేటలో 3.8, కామారెడ్డి జిల్లా మహమ్మద్ నగర్ మండలం మొగ్తంపూర్లో 3.4 సెంటీమీటర్ల వర్షం కురిసింది. జయశంకర్, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట తదితర జిల్లాల్లో భారీగా వానలు పడ్డాయి. కాగా సోమవారం రాత్రి మెదక్ జిల్లా పాపనపేట మండలంలో 8.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జీహెచ్ఎంసీ వ్యాప్తంగా కురిసిన వర్షాలకు పలు చోట్ల రోడ్లు జలమయమయ్యాయి. రహదారులపై వరద పొంగి పొర్లింది. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది. ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ ప్రాంతాలపై ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఇవాల్టికి దక్షిణ జార్ఖండ్, ఉత్తర ఛత్తీస్గఢ్ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రుతుపవన ద్రోణి ఒకటి ఆగ్నేయ దిశగా ఈశాన్య బంగాళాఖాతం వరకు విస్తరించినట్లు తెలిపింది. ఈ క్రమంలో రాష్ట్రంలో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. 10 జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ హెచ్చరికలు జారీ చేసింది. మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తారుగా కురుస్తాయంది. రేపు, ఎల్లుండి రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది. ఇవాళ ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా వ్యవహరించి ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. హైదరాబాద్ నుంచి ఆయన కలెక్టర్లు, ఎస్పీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, జిల్లా కలెక్టర్లు వివిధ శాఖలతో సమన్వయం చేసుకోవాలన్నారు. భద్రాచలం, ములుగు, నిర్మల్ జిల్లాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అందుబాటులో ఉంచామని చెప్పారు. హైదరాబాద్, ఇతర ప్రధాన కేంద్రాల్లో ఉన్న బృందాలను కూడా అవసరమైన ప్రాంతాలకు తరలిస్తామని చెప్పారు. ములుగు జిల్లా మంగపేట మండలంలో మంగళవారం సాయంత్రం సుడిగాలి బీభత్సం సృష్టించింది. సండ్రోని ఒర్రె సమీపంలోని అటవీ ప్రాంతంలో పలు భారీ వృక్షాలు కూకటి వేలతో కూలాయి. కోమటిపల్లి వెళ్లే రహదారికి ఇరువైపులా ఉన్న వృక్షాలు, నీలగిరి చెట్లు విరిగిపడ్డాయి. దీంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. 11 kV లైన్పై కొమ్మలు విరిగిపడటంతో విద్యుత్ సరఫరాకు ఆటంకం ఏర్పడింది. అడవిలో చెట్లు కూలిన విషయం తెలుసుకున్న ఇన్ఛార్జ్ FRO మహమ్మద్ లాయక్ హుస్సేన్ సిబ్బందితో వెళ్లి పరిశీలించారు.